సినిమాలకి ఎంత హైప్ వస్తే అంతగా దాన్ని క్యాచ్ చేసుకోవాలని చూసేటటువంటి ప్లాట్ఫారాలు ఓ 2, 3 ఉన్నాయి. ఏదైతే రేట్లు అత్యధికంగా ఉండేటటువంటి సినిమాలు లేదా టికెట్ దొరకని సినిమాలకి వెంటనే వీళ్ళు పైరసీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఆ సినిమా యూనిట్లు చేస్తుంటాయి. బట్ ఓజీ కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి మెగా కుటుంబం కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా. పవన్ అంటే ఆయన్ని ఒక ఏదైతే మన లోకేష్ గారు చెప్పినట్టుగా మా గాడ్ అని పిలుచుకునేటటువంటి వాళ్ళు, ఒరిజినల్ గాడ్ అని పిలుచుకునేటటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమా ఇప్పుడు మూవీ రూల్స్లో ప్రత్యక్షం కావడం మీదన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక్కసారిగా ఎందుకంటే కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇష్యూ దెబ్బతిన్నట్టే కదా అన్నటువంటిది. దీన్ని ఇప్పుడే ఓజీ సినిమాని ఇట్లాగా మూవీ రూల్స్లో పెట్టుకొచ్చేసారు చూడండి అని చెప్పి కొంతమంది ఎవరైతే పవన్ అభిమానులు కోరుతున్నారు. ఇది అర్జెంటుగా సినిమా ఇండస్ట్రీ దృష్టికి పోవాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలి, ఓజీకి సంబంధించినటువంటి దృష్టికి పోవాలి. సినిమా అలాగా థియేటర్లోకి వచ్చిన 24 గంటలు ముగియక ముందే ఇట్లాంటి వాటిట్లోకి వస్తే అది ఎంత నష్టము సినిమాకి అన్నటువంటి విషయాన్ని వీళ్ళు రైజ్ చేస్తున్నారు. మూవీ టీం వాళ్ళు అర్జెంటుగా దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఆపించడం ఎట్లా అన్నటువంటిది ఇది ఒక పెద్ద యుద్ధం కూడా. ఇట్లాంటి వాటిని ఆపిచ్చే ప్రయత్నం ఇంతకుముందు కూడా చేసి జరగకపోవడం అన్నటువంటిది ఇప్పుడు ఏం చేస్తారో ఎలా చేస్తారో చూడాల్సి ఉంది.